బుడుగు మరేమో నేను సీత ఆలుకుంటుంటే వాళ్ళ బెదన్నయ్య దాన్ని లాక్కెళ్ళి నన్ను పో అన్నాడు అని ఏడ్చుకుంటూ వచ్చాడు గోపి. ఏడవకురా గోపి, నేను రేపో 10 రోజులకో పెద్దవాడిని అయిపోతాను కదా, వాడి నడ్డి మీద చంపేద్దాం ఏ? గోపి అన్నాడు, ఇప్పుడే పెద్దవాడైపో, కొట్టేద్దాం. ఇప్పుడు వద్దమ్మా, పోనీ పెద్దవాడిని అయ్యేలోగా కథ చెప్పనా? అనగ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 న వద్దు, కథ చెప్పురా కోపంగా అన్నాడు గోపి. సరే సరే అనగనగా ఆ రాజుకేమో చక్కని కొడుకు, నీలాగా అరుస్తూ ఏడుస్తూ ఎంత ముద్దొస్తాడు. చక్క గిరిజాల జుట్టుతో పులుల్ని ఏనుగుల్ని చంపేసేవాడు. ఆ రాజుగారింటికి ఎదురింటో కృష్ణరాజుగారు ఉండేవారు. ఆయనకి ఇంచక్క గానపెసునాంబంతో ఓ కూతురు ఉంటుంది. ఇంచక్క ఆ రాజు కొడుకు ఇంకో రాజు కూతురు ఆలుకునేవారు. వాళ్ళమ్మ బెల్లపు జీళ్ళు, చేగోడలు, మనోరాళ్ళు పెట్టేది. మరి చక్రాలు, ఐసులు అని అడిగాడు గోపి. అవి కూడా. ఓ రోజున యువరాణి యువరాజు దాగుడు మూతలాట ఆడుకుంటూ ఉండగా రాక్షసుడు వచ్చేసి యువరాణిని ఎత్తుకు పారిపోయి వాడి కోటలో దాచేశాడు. కొడుకురాజు కళ్ళు తెచ్చేసరికి రాణేది లేదుగా. వాడు యమ్మే అని ఏడుద్దామని అనుకునేలోగా ఓ పేదరాశి పెద్దమ్మొచ్చి, ఎందుకు ఏడుద్దామనుకుంటున్నావబ్బాయ్, సీతని రాక్షసుడి కోటలో పెట్టాడు అంది. పెద్దమ్మ మరి ఎలాగా అని ఏడ్చేశాడు రాజు. భయపడకు, రామ్ హ్రీం క్రీం ఇదెక్కి రాక్షసులన్నీ చంపేసి సీతను తెచ్చుకో అని ఎగిరి కలుగుర్రం ఇచ్చింది. రాక్షసుడింటికి పదా అనేసరికి అదేమో జూమ్మని ఎగిరిపోయి రాక్షసుడి ఇంటి దగ్గర ఆగింది. అక్కడ ఎన్నో రాక్షసులు అబ్బాయి రాజుని ఎన్నో ప్రశ్నలు వేశారు. అవి నీకు ఇంకో రోజు అర్థమయ్యేలా చెప్తాలే.